హాయ్ ఫ్రెండ్స్. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగానే ఉన్నారనమాట. సో అలానే ఆయన ఒప్పుకున్న 2 సినిమాలు కూడా ఫినిష్ చేయాలని చెప్పి ఆయనైతే గట్టిగా భావిస్తున్నారు. అందులో హరిహర వీరమల్లు సినిమా అయితే మే 9వ తేదీన అయితే గ్రాండ్గా రిలీజ్ కాబోతుందని చెప్పి రీసెంట్గానే పోస్టర్ కూడా రిలీజ్ చేసి అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారనమాట. యాక్చువల్గా ఆ సినిమా ఏంటంటే మార్చి 28వ తేదీన రిలీజ్ కావాలి. బట్ ఏంటంటే ఇంకా ఒక 4 రోజులు షూటింగ్ పెండింగ్ ఉండడం వల్ల సో అలానే అక్కడక్కడ ప్యాచ్ వర్క్ కూడా ఉందని కూడా తెలుస్తుంది. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా కొంచెం పెండింగ్ ఉందని ఈ సినిమాని అయితే మే 9వ తేదీన అయితే పోస్ట్పోన్ చేశారు. బట్ ఇప్పుడు మే 9 కూడా వస్తుందా రాదా అనే దాని గురించి అయితే కొంచెం డౌట్ అయితే రైజ్ అవుతుందన్నమాట. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కొంచెం రాజకీయాల పరంగా బిజీగానే ఉన్నారు. సో అలానే కొన్ని ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజల కోసం అయితే స్టాండ్ తీసుకొని వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే వెళ్ళి దగ్గరుండి మరి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారనమాట. అలానే రీసెంట్గానే ఒక సంఘటన అయితే జరిగింది. ఆయన చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుకుంటున్నారు కదా. సో అక్కడ ఒక స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆయనకి కొన్ని గాయాలయ్యాయని కూడా తెలుస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా సింగపూర్కి వెళ్ళారని కూడా తెలుస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఈ హరిహర వీరమల్లు సినిమా కోసం అని చెప్పి 4 రోజులు డేట్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. బట్ ఏమైంది, ఈ సంఘటన అలాగే రాజకీయాల్లో ఉన్న వర్క్స్ వల్ల ఈ 4 రోజులు కూడా పోస్ట్పోన్ అవ్వచ్చు. మేబీ ఆ 4 రోజులు ఇంకొంచెం లేట్ అవ్వచ్చు అని కూడా తెలుస్తుంది. అలా జరిగితే మాత్రం ఒకవేళ సినిమా ఏమన్నా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందా అనే దాని గురించి కొంతమంది అయితే ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అలానే ఇప్పుడు అమెజాన్ స్టూడియోస్ నుంచి అంటే అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ సంబంధించిన రైట్స్ అయితే తీసుకున్నారు, డిజిటల్ రైట్స్. వాళ్ళు కూడా కొంచెం ప్రెజర్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మే 9వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయాలి. ఒకవేళ మీరు మే 9న రిలీజ్ చేయకపోతే ఆల్రెడీ డిజిటల్ రైట్స్ కోసం మీరు మా దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ నుంచి సగం మాకు రిటర్న్ ఇచ్చేయాలని చెప్పి వాళ్ళైతే ప్రెజర్ చేస్తారని కూడా ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుందన్నమాట. బట్ ఇంకా ప్రొడక్షన్ నిర్మాతలు ఏం ఆలోచిస్తున్నారు, అలాగే ఈ షూటింగ్ ఫినిష్ చేసి అంటే రిమైనింగ్ 4 days ఉన్న షూటింగ్ని వెంటనే ఫినిష్ చేసి మూవీని మే 9వ తేదీన రిలీజ్ చేస్తారా, లేదంటే మళ్ళీ ఏమైనా పోస్ట్పోన్ చేసే ఛాన్స్ ఉందా అనే దాని గురించి అయితే అర్థం కావడం లేదనమాట. ఫ్యాన్స్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని చూడడం కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. బట్ చూద్దాం మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.